లోకంలో కార్యకలాపాల కోసం టైం అంతా కేటాయించాల్సిన దినాలు కావివి. దేవుడు బ్రతికిస్తున్నాడనంటే ఆయన కొరకు బ్రతకడానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బ్రతికిస్తున్న దేనికేనంటే కేవలం నీ పనుల కోసం బ్రతకడానికి కాదు, నీ కుటుంబం కోసం బ్రతకడానికి అంతకన్నా కాదు. కేవలం నీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, కూలికి వెళ్ళడానికి, వృత్తి పని చేసుకోవడానికి, చదువుకోవడానికి, లేకపోతే నీ కుటుంబీకులను పోషించుకోవడం, దీని కొరకు మాత్రమే కాదు దేవుడు బ్రతికించేది. సువార్తను ప్రకటించవలసిన భారం కలిగి నువ్వు తప్పకుండా ఇతరులకు సువార్తను ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుడిని పరిచయం చేయాలి తప్పకుండా. అందుకొరకు దేవుడు నిన్ను ఈ భూమి మీద ఇంకా సజీవుడిగా, సజీవురాలుగా ఉంచుతున్నాడు. నీతో ఆయనకి పనుంది. ఇంకా నీ పనుల కోసంగా దేవుడు బ్రతికించేది. నీ కోసం నువ్వు పనులు చేసుకోవాలి, చేసుకోవద్దని చెప్పట్లే. అదే సమయంలో దేవుని పని కూడా చేయాలి. నీ పనులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో అంతకంటే ఎక్కువ దేవుని పనికి ప్రాధాన్యతనివ్వాలి. నువ్వు సువార్తను ప్రకటించాలి తప్పకుండా. పౌలు గారు అంటున్నారు కదా, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఈ రోజున చాలామంది అండి నోరు తెరిచి యేసు ప్రభు గురించి ఇతరులకు చెప్పలేకపోతున్నారు, అందువలన లేనిపోని శ్రమలు తెచ్చుకుంటున్నారు. దేవుడు శ్రమలకు అప్పచెప్తున్నాడు.